ఐవీఎఫ్తో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? భయం ఉంటుంది అందరికి. నిజమే, 20 odd years వరకు ఫ్రీజింగ్ లో ఉన్న ఎంబ్రియోస్ ని వాడారు, సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని. ఐవీఎఫ్ సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. హస్బెండ్ సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి ఏ ఎఫెక్ట్ త్రూ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం కావచ్చు, స్ట్రాంగ్ గా ఉండకపోవడం కావచ్చు, ఈ ఇష్యూస్ అని దేని త్రూ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఒక స్టడీ జరిగిందండి. వాళ్ళు నోటీస్ చేసింది ఏంటి అంటే, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ ఏదైతే ఉందో బాడీలో తగ్గుతా వస్తాం. ఈ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ రాలేదు ఒక కపుల్కి అంటే మేజర్ ఇష్యూస్ వైఫ్లో ఉన్నాయి అనుకోవాలా, లేదంటే జెంట్స్లో ఉన్నాయి అనుకోవాలా? ఒకప్పట్లో 70% దాకా ఎక్కువగా లేడీస్లో ప్రాబ్లమ్స్ ఉండేవి, 30% కేసెస్లో మగవాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు జనరలీ ఐవీఎఫ్ కనుక ఒకవేళ చెయ్యాలి ఒక కపుల్కి అనుకుంటే కనుక ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇది? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కెన్ బి నమస్తే, నేను గిరిజ. 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ మోనికా రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి 49 సెంటర్లో అంటే నిజంగా 49 ఫర్టిలిటీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా రకాల సందేహాలు ఉంటాయి. వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తే కానీ వాళ్ళు ఒక స్టెప్ మూవ్ ఆన్ అవ్వరు. అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది అనే విషయాలన్నింటినీ కూడా మేడం మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి. సో మ్యామ్, ఐవీఎఫ్ త్రూ మామూలుగా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ త్రూ బేబీస్ వస్తున్నారు కదా. సో ఓకే, అది మనందరికీ తెలిసినటువంటి ఒక బెనిఫిట్. సో ఈ బెనిఫిట్ కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఐవీఎఫ్ త్రూ అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అండి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎన్నో రకాలు ఉంటాయి. టాబ్లెట్స్తో ట్రై చేయొచ్చు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ ఉంది. సో ఐవీఎఫ్ వీటన్నిటి ట్రీట్మెంట్స్ మీద బెనిఫిట్ ఏది ఎక్స్ట్రా బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసింది, సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక సింగిల్ మంత్లో మనం 10 couples అట్లీస్ట్ 5 to 6 couples ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతున్నాము అంటే ఆ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ఒక్కటే. చిన్న ట్రీట్మెంట్స్లో మనం ఇంత సక్సెస్ రేట్ అయితే చూడం. సెకండ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా కొంతమందికి ఈ ఒక్క ట్రీట్మెంటే కుదురుతుంది, వేరే చిన్న ట్రీట్మెంట్స్ వాళ్ళకి కుదరవు కూడా. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ట్యూబ్స్ 2 side బ్లాక్ ఉన్నా, లేదా హస్బెండ్ కౌంట్ చాలా లో ఉంది, లేదా సమ్టైమ్స్ ఈవెన్ నిల్ కౌంట్ ఉన్నా, అప్పుడు వాళ్ళకి వేరే చిన్న ఆప్షన్స్ వర్కౌట్ అవ్వవు. అప్పుడు ఐవీఎఫ్ ఒకటే ట్రీట్మెంట్ అవుతుంది. ఇఫ్ వి గో బ్యాక్ లైక్ 50 odd years వెనకాల చూస్తే అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎగ్జిస్టింగే లేదనమాట. అప్పుడు చిన్న ట్రీట్మెంట్స్ వరకు ట్రై చేసేవాళ్ళు, కాలేదు అంటే ఇంకా చేతులు ఎత్తేసేవాళ్ళు. బట్ ఆ తర్వాత ఈవెన్ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్లో కూడా వాళ్ళు వాళ్ళ ఓన్ జీన్స్తో బేబీస్ని చూడగలుగుతున్నారు అంటే దానికి ఐవీఎఫ్ వల్లనే సాధ్యమవుతుంది. ఇది కాకుండా ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చేసి, రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, పిల్లలు ప్రాబ్లమ్స్తో పుట్టి చనిపోతున్నారు, లేదా ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం రన్ అవుతుంది. సో దానికి మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి? వేరే వాళ్ళ గ్యామెట్స్తో బేబీస్ కనడం ఇష్టపడకపోవచ్చు కపుల్స్. వాళ్ళ గ్యామెట్స్తోనే, వాళ్ళ ఎగ్స్ అండ్ స్పర్మ్స్తోనే బేబీ స్టిల్ కావాలనుకుంటారు, రిస్క్ ఎంత హై ఉన్నాయో. సో ఆ రిస్క్ని ఎలాగోలాగా ఎంతో లెవెల్ వరకు మనం తగ్గించేయడానికి ఐవీఎఫ్లో కుదురుతుంది. అది ఎలా అంటే, మనం తయారైన ఎంబ్రియోస్ని జెనెటిక్ టెస్టింగ్కి సబ్జెక్ట్ చేసి హెల్తీగా ఉన్న ఎంబ్రియోస్ని ఆ లేడీ యూట్రస్లో పెడతాం. ఓకే, సో ఇందులో ఈ పీజీటీ అనేటువంటి దాని పాత్ర ఎంతవరకు వర్క్ చేస్తుంది అంటారు? ఇప్పుడు నేను మాట్లాడిన జెనెటిక్ టెస్టింగ్ దాని యాక్చువల్ టర్మ్ ఇస్ పీజీటీ అండి. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే ఎంబ్రియోని లేడీ గర్భసంచిలోకి పెట్టక ముందు చేసే జెనెటిక్ టెస్టింగ్ ని మనం పీజీటీ అంటాం. నా పీజీటీలో కూడా రకరకాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి మెయిన్లీ. పీజీటీఏ అని ఒకటి ఉంటుంది, దెన్ పీజీటీఎం, దెన్ పీజీటీఎస్ఆర్. పీజీటీఏ అనగానే ఇట్ ఈస్ ఎన్యూప్లాయిడీ కోసం టెస్ట్ చేస్తున్నాం. ఎన్యూప్లాయిడీ అంటే ఎవరైనా కావచ్చు, ఒక పిండం, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46 ఉండాలి. అదే అమ్మాయి అయితే 46XX ఉంటుంది, అదే అబ్బాయి అయితే 46XY ఉంటుంది. కొన్ని ఎంబ్రియోస్ ఏమవుతాయంటే అబ్నార్మల్గా తయారవ్వచ్చు. అది న్యాచురల్గా బాడీలో నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా అలా అవ్వచ్చు. ఐవీఎఫ్లో కూడా ఎగ్ స్పర్మ్ కలిసి అబ్నార్మల్ నంబర్ అంటే 46 బదులు ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ 47 ఉండొచ్చు, లేదా ఒక క్రోమోజోమ్ తక్కువ ఉండి 45 ఉండొచ్చు. సో ఇలాంటి ఎంబ్రియోస్ని మనం వాటిలో ఒక హోల్ చేసి వాల్లో సెల్స్ తీసి టెస్టింగ్ పంపిస్తే వాళ్ళ క్రోమోజోమల్ నంబర్ బయట పెడతారు. సో ఆ నంబర్ కనుక కరెక్ట్గా 46 ఉంటే బాగుంది అన్నట్టు, యూప్లాయిడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అసలు క్రోమోజోమల్ నంబరే తప్పు ఉంటే అది ముందుగానే తెలుసుకొని
ఆ ఎంబ్రియోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా మనం దాన్ని డిస్కార్డ్ చేసేసేయచ్చు. ఓకే. ఈ పరంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఈ అబ్నార్మల్ ఎంబ్రియోస్ తెలియక లేడీ గర్భసంచిలో పెట్టేస్తే మొదటిగా మాక్సిమం సక్సెస్ అవ్వవు, లేదా సక్సెస్ అయినా అబార్షన్లకు దారి తీయడము, లేదా బయట ప్రెగ్నెన్సీలో స్కాన్స్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుసుకొని మనమే దాన్ని అబార్ట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికి ఈ పీజీటీఏ చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఓకే. లీగలీ చూసినట్టయితే ఇండియాలో బాయా గర్లా అన్నది రివీల్ చేయరు జెండర్, ఎందుకంటే లీగల్ పరంగా. వేరే కంట్రీస్ లో ఇన్ ద వరల్డ్ ఫ్యూ కంట్రీస్ ఉన్నాయి ఎక్కడైతే దిస్ ఇస్ లీగల్, అంటే బాయా గర్లా అని తెలుసుకుంటూ ఉంటారు. అది ఎలా తెలుసుకుంటారు అంటే దిస్ ఇస్ పీజీటీఏ, బట్ ఇన్ ఇండియా అయితే ఇట్ ఈస్ నాట్ లీగల్. నెక్స్ట్ పీజీటీఏ తర్వాత ఇంకో 2 టైప్స్ ఉంటాయి. పీజీటీఎం అని ఒకటి ఉంటుంది, పీజీటీఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది. ఎం అంటే సింగిల్ జీన్ డిజార్డర్స్, ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం రన్ అవుతుంది, దానికి కారణం ఒక పర్టిక్యులర్ జీన్ అయి ఉండొచ్చు, మ్యూటేషన్. మళ్ళీ ఇదే ప్రాబ్లం ఫర్దర్ ఆఫ్ స్ప్రింగ్స్ లో వస్తే ఎట్లా అని భయం ఉంటే కపుల్స్ ఆ పర్టిక్యులర్ క్రోమోజోమల్ ఎర్రర్ వాళ్ళకి తయారైన ఎంబ్రియోస్ లో ఉందా లేదా చూసుకొని ఏ ఎంబ్రియోలో అయితే ఆ జెనెటిక్ ఎర్రర్ లేదో అది పంపిస్తారు. లాస్ట్ పీజీటీఎస్ఆర్ అంటాం. కొన్ని స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్, ట్రాన్స్లోకేషన్ ఎర్రర్స్ అని కొంతమందిలో ఉంటాయి. సో అవి కూడా ఉన్నాయా లేదా చూసుకొని మంచి ఎంబ్రియోస్ ని తన గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. అంటే ఈ పీజీటీఏ అనేది మీరైతే ఏదైతే అన్నారో, సో ఓకే కొన్ని కంట్రీస్లో లీగల్ పర్మిషన్స్ ఉన్నాయి, చెక్ చేస్తారు. అంటే అసలు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి చెక్ చేయరు, లేదంటే టెస్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే దాన్ని రివీల్ చేయకుండా ఉంటారా? యా, సో అట్ ద లెవెల్ ఆఫ్ ల్యాబ్ చెప్తాం. ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్, వరంగల్లో సెంటర్స్ ఉన్నాయి. మా లాగానే దేర్ ఆర్ మల్టిపుల్ ఫర్టిలిటీ సెంటర్స్. సో ఫర్టిలిటీ సెంటర్స్లో ఏం చేస్తామంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎక్కడ నడుస్తూ ఉంది అంటే వాళ్ళ ఎగ్ తీసుకుంటున్నారు, స్పర్మ్ తీసుకుంటున్నారు, వాళ్ళ ల్యాబ్స్ లో అవి రెండు కలిపి ఎంబ్రియోస్ తయారు చేస్తున్నారు. ఆ ఎంబ్రియోస్ ని సూటబుల్ గా లేడీ లైనింగ్ బాగుంది అన్నప్పుడు గర్భసంచిలోకి పంపించడం జరుగుతూ ఉంది. నా ఈ ఎంబ్రియోస్ టెస్టింగ్ కానీ ఆ మెకానిజం మన ఫర్టిలిటీ సెంటర్స్ లెవెల్లో ఉండదు. మేము ఏం చేస్తాము అంటే ఎవరికన్నా నేను అన్నట్టు అబార్షన్స్ చాలా సార్లు అయ్యాయి, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు గట్టిగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటి అంటే ఊరికేనే అన్నెసెసరీగా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, సక్సెస్ రావట్లేదు. ఓకే. సో తయారైన ఎంబ్రియోస్ ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని దాంట్లో నిజంగా ఓకే బాగానే ఉన్నాయి అన్న ఎంబ్రియోస్నే నేను ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి 2 ఎంబ్రియోస్ తయారయ్యాయి అనుకుందాం. ఆ తయారైన 2 ఎంబ్రియోస్ ఆ కపుల్వి మేము టెస్టింగ్ వాళ్ళు ఓకే అనుకుంటే ఫర్టిలిటీ సెంటర్ లెవెల్లో ల్యాబ్లో మేము ఒక లేజర్ వేసి ఆ వాల్లో ఒక స్మాల్ హోల్ చేస్తాం. అప్పుడు కొన్ని సెల్స్ బయటకు వస్తాయి. ఆ సెల్స్ ఒక్కటే చిన్న వయల్లో పెట్టి మేము టెస్టింగ్ సెంటర్కి పంపిస్తాం. నువ్వు టెస్టింగ్ సెంటర్ అనగానే రెగ్యులర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ సిటీలో ఉన్నాయి, వాళ్ళు చేయరు ఇవన్నీ. సో దీనికి సపరేట్గా కొన్ని సెంటర్స్ ఉంటాయి, డైరెక్ట్గా అండర్ గవర్నమెంట్ కంట్రోల్, ప్రైవేటైజేషన్ ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూసి రిపోర్ట్ని మనకు పంపిస్తారు. ఎంబ్రియో మనం ఎక్కడికి పంపించట్లేదు టెస్టింగ్కి, ఎంబ్రియో సెంటర్లోనే ఉంటుంది. ఓన్లీ దాని నుంచి తీసిన కొన్ని సెల్స్ పంపించడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎంబ్రియో ఫ్రీజింగ్ లో ఉంచుతాం. రిపోర్ట్ రెవర్ట్ యూజువల్ గా ఒక 15 days to 1 month ఎంతైనా పట్టొచ్చు టైం. వాళ్ళు రిపోర్ట్ పంపించినప్పుడు ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు అందరూ అనుకునేది ఏంటంటే పేషెంట్స్ కానీ కపుల్స్ కానీ ఆ రిపోర్ట్ లో ఉంటుంది బాయా గర్లా అనేది బాగుందా లేదా అంతా ఉంటుంది, మేము వాళ్ళకి రివీల్ చేయట్లేదు అని అనుకుంటారు. బట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. వాళ్ళు డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసి సెండ్ చేసే రిపోర్ట్ మాకు ఏది ఉంటుందో అదే మేము పేషెంట్స్కి చూపిస్తాం, కపుల్స్కి. సో వాళ్ళ క్లియర్లీ ఆ రిపోర్ట్లో ఏం రాస్తారంటే ఓన్లీ నేను చెప్పినట్టు యూప్లాయిడా ఎన్యూప్లాయిడా, క్రోమోజోమల్ నంబర్ కరెక్ట్ ఉందా తప్పుందా, బాయా గర్ల్ అనేది రివీల్ చేయరు. ఎందుకంటే ఆ ఓనస్ ఆ సెంటర్స్ మీద ఉంది కాబట్టి ఇండియాలో. సో ఐడియల్లీ మాకు తెలుస్తుందా అంటే నో యాక్చువల్లీ. సో ఎందుకంటే మనకి ఏమన్నా సెంటర్, మన ఫర్టిలిటీ సెంటర్లో మనకి ఎంబ్రియోస్ తయారైతాయి, పిక్చర్స్ కూడా ఇస్తాము. ఇఫ్ దే వాంట్ దే విల్ షో దెమ్ వాళ్ళ ఎంబ్రియోస్ ని మానిటర్స్ లో చూసి ఎంబ్రియోని బాయా గర్ల్ అని చెప్పడం ఇంపాసిబుల్. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ కపుల్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఫస్ట్ ఉంది కావాలి అనుకుంటున్నాము, మాకు వాళ్ళు ఎవరు పుట్టినా సరే ప్రాబ్లం లేదు ఇష్టం అని ఇఫ్ వాళ్ళు ఫోర్సింగ్గా అడిగినా కూడా చెప్పే అవకాశం లేదంట? డెఫినెట్లీ అండి, ఎందుకంటే 2 months లో 3 months లో ఒకసారి వీ హ్యావ్ కపుల్స్ యాక్చువల్లీ కమింగ్. అంటే వాళ్ళు వింటారు మా వీడియోస్, వాళ్ళు సగం అర్థం చేసుకుంటారు, ఐవీఎఫ్ లో తెలుసుకోవచ్చు వరకు వింటారు, తర్వాత లీగలా కాదా ఎట్లా ఇనిషియేట్ చేస్తామనేది వినరు. సమ్హౌ ఓన్లీ హాఫ్ వే దే లిజన్ దిల్ కమ్ అనమాట. వాళ్ళ ట్రై వాళ్ళు చేస్తారు. అలానే ఈ మధ్యకాలంలో వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎక్కువ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కూడా వస్తున్నారు.
అంటే నిజమే బాయ్ కావాలి అని చాలా మంది కోరుకోవచ్చు, బట్ కొన్నిసార్లు గర్ల్ కావాలి అని కూడా వస్తారు. అంటే ఒక బాయ్ ఉన్నారు, ఇప్పుడు గర్ల్ ఉంటే బాగుంటుంది, సో లైక్ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ ఆ రీజన్స్ కి కూడా వస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వెరీ హ్యాపీ ఇఫ్ దే వాంట్ అ గర్ల్, బట్ స్టిల్ బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు, వాట్ ఎవర్ దే వాంట్, క్లియర్ గా మేము ఫస్ట్ విజిట్ లోనే చెప్పేస్తాం దట్ జెండర్ ఆఫ్ ద బేబీ తెలుసుకోవడానికి ఎటువంటి పాసిబిలిటీ లేదు. జస్ట్ మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి మాత్రం డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఇవ్వగలము, హెల్ప్ చేయగలము అన్నది అయితే క్లియర్ గా చెప్పండి. అంటే ఇప్పుడు లేడీస్ సైడ్ నుంచి చూసుకుంటే కనుక ఎగ్లో మనకేం పెద్ద వేరియేషన్ ఉండదు, బట్ స్పర్మ్లోనే మనకు బేబీనా బాయా అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి సో స్పర్మ్లో కూడా తెలిసే అవకాశం ఏం లేదంటారా? యా, ఇప్పుడు ఎగ్ నుంచి 23 ఎగ్స్ వస్తుంది, హాఫ్ క్రోమోజోమ్ సెట్. సో ఎగ్స్ అన్నిట్లో 23 ఎగ్సే ఉంటుంది. స్పర్మ్స్ లో 23 ఎగ్స్ ఉండొచ్చు, 23 వై ఉండొచ్చు. సో వేసే స్పర్మ్ 23 ఎగ్స్ అయితే రెండు XX కాబట్టి గర్ల్ అవుతుంది, అదే వై అయితే XY కాబట్టి బాయ్ అవుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్స్ లో మేము గ్యామెట్స్ హ్యాండిల్ చేసేది రెండు ఇన్స్టెన్సెస్ లోనే, IUI ఒకటి, IVF ఒకటి. IUI ట్రీట్మెంట్ లో ఏం చేస్తామంటే స్కాన్ లో ఎగ్ రిలీజ్ అయింది అని తెలిసిన వెంటనే హస్బెండ్ సెంటర్ లో ప్రొవైడ్ చేస్తారు శాంపుల్. ఆ శాంపుల్ మనం ప్రాసెస్ చేసి మంచిగా కదలిక ఉండే కణాలని మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ ఫ్రాక్షన్ ని ఆమె గర్భసంచిలో వేస్తున్నాం. సో వేసేటప్పుడు మేము మైక్రోస్కోప్లో చూసేటప్పుడు కొంతమంది అడుగుతారు ఈ డౌట్స్. ఏమని అడుగుతారంటే ఫాస్ట్గా కదులుతుందంటే స్పర్మ్ అది వై ఏమో, స్లోగా కదులుతుంటే ఎక్స్ ఏమో. యూ ఓపెన్ ద నెట్, మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్ దాని గురించి. ఇట్లా ఉంటే ఎక్స్ ఏమో, ఇట్లా ఉంటే వై ఏమో అని ఆల్ దీస్ ఆర్ ఎస్ఎస్ అనమాట, అంతే. అవకాశం ఉందా? నాట్ ఎట్ ఆల్. ప్రతి స్పర్మ్ షేప్ ఒకలానే ఉంటుంది. ఇట్ హ్యాస్ అ హెడ్, నెక్, మిడిల్ పీస్ అండ్ టెయిల్. ఇవి భాగాలు. ప్రతి స్పర్మ్ మైక్రోస్కోప్ కింద అంతే కనబడుతుంది. మనకి జెనెటిక్ మెటీరియల్ మాత్రం కష్టం కనుక్కోవటం. ఓకే, వెరీ చాలా టిపికల్ గానే ఉంది. బట్ ఓకే, వాళ్ళ అపోహ ఒకటి ఉండొచ్చు, నమ్మకం ఒకటి ఇదే కావాలి అనేది. యా ఓకే మ్యామ్. సో ఈ IVF అనేది ఒక్కటే ఉంది ఆ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీకి, లేదంటే IUI అన్నారు కదా, సో అలాంటి వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ రెండు మాత్రమేనా ప్రెసెంట్? ఓవరాల్ లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ 3: ఓవ్యులేషన్ ఇండక్షన్, వెరిన్ ఎగ్ ఫాలో అయ్యి రిలీజ్ అయింది అంటే న్యాచురల్ గా ట్రై చేయమండము. IUI ఎగ్ రిలీజ్ అయిన రోజు శాంపుల్ స్పర్మ్స్ ని యూట్రస్ లో వేసి రావడము. IVF ICSI. దీంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. కొంతమంది వచ్చి అడుగుతారు, మాకు ఇంతకు ముందు IVF అయింది మేడం, ఫెయిల్ అయింది, నాకు ICSIనే కావాలి అని. IVF ICSI యాక్చువల్ గా వన్ అండ్ ద సేమే. ఇప్పుడు IVFలో ఏమవుతుందంటే ఆ లేడీ ఎగ్స్ మేము బయటికి రిట్రీవ్ చేసుకున్న రోజు తనకి 8 eggs 10 eggs ఫర్ ఎగ్జాంపుల్ దొరికాయి. వచ్చిన ఎగ్స్ని హస్బెండ్ ఇచ్చిన శాంపుల్ని ఆ స్పర్మ్స్ని ఒక చిన్న పెట్రి డిష్లో వేసేసి ఆ వచ్చిన ఎగ్స్ని దాంట్లో ఊరికే డ్రాప్ చేసి ఓవర్ నైట్ ఉంచేస్తే కన్వెన్షనల్ IVF. ఓకే. సో దీంట్లో ఏంటంటే దగ్గరలో పెడుతున్నాం ఎగ్స్ని స్పర్మ్స్ని, బట్ స్పర్మ్ అయితే ఆ కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలి, అది అదే చేయాలి. ICSI అంటే ఏంటంటే ఇంకా కొంచెం జాబ్ కూడా వదలకుండా ఎగ్ని మనమే పట్టుకొని మైక్రో మ్యానిపులేటర్స్ అని ఉంటాయి ICSI మెషిన్ కి. సో ఒక మ్యానిపులేటర్ తో ఎగ్ని స్టెబిలైజ్ చేసుకుంటాం, సెకండ్ మ్యానిపులేటర్ తో స్పర్మ్ ని పట్టుకొని మేమే ఎగ్ లోపల ఒక స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తాం. సో 10 eggs వస్తే 10 మంచి స్పర్మ్స్ ని తీసుకొని పిక్ చేసుకొని మేమే ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ICSI అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. బట్ రెండు వన్ అండ్ ద సేమ్. IVF ICSI ఎగ్ ని స్పర్మ్ ని ల్యాబ్ లో కలిసేలా చేసి ఎంబ్రియో తయారు చేస్తున్నాం. ఒకప్పటి వరకు ఏమవుంది, చాలా సెంటర్స్ ఇప్పుడు ICSIనే చేస్తున్నారండి మాక్సిమం. బట్ కొన్ని కేసెస్లో ఇప్పుడు నిదానంగా మళ్ళీ ఏజ్ ఓల్డ్ మెథడ్ కన్వెన్షనల్ IVF కి కొంచెం అది కూడా తీసుకొస్తా ఉన్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఫీలింగ్ మేబీ వదిలేస్తే ఆ చిన్న ఏరియాలో న్యాచురల్ సెలెక్షన్ లాగా బెటర్ స్పర్మ్ వెళ్ళి నిజంగా కేపబుల్ ఉన్న స్పర్మ్ అదే వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తుందేమో అని కొన్ని కేసెస్లో వాడచ్చు. ఇప్పుడు కౌంట్ హస్బెండ్ది చాలా తక్కువ ఉందనుకోండి, less than 5 million per milliliter, మొటిలిటీ చాలా పువర్ ఉంది, లేదా ఇంతకుముందు IVF చేశారు కలయిక సరిగ్గా లేదు అంటే 10 గుడ్లల్లో కణాలు వేస్తే 1 2 మాత్రమే కలయిక చూపించాయి, ఫర్టిలైజేషన్ ఇష్యూస్, ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఆల్వేస్ ICSIనే బెటర్ ఆప్షన్. ఓకే. సో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అనేది నిజంగా అంటే ఒకప్పుడు ఎక్కడో మైనస్లో ఉండేది, ఇప్పుడు అది ప్లస్లో చాలా హెవీగా పెరిగిపోయింది ప్రజెంట్ జనరేషన్లో. సో ఈ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ రాలేదు ఒక కపుల్కి అంటే మేజర్ ఇష్యూస్ వైఫ్లో ఉన్నాయి అనుకోవాలా, లేదంటే జెంట్స్లో ఉన్నాయి అనుకోవాలా? ఎవరిలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అంటారు? సో కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకి దారితీసే కారణాలు ఏమేమి అయ్యి ఉండొచ్చు అని చూస్తే ఒకప్పట్లో 70% దాకా ఎక్కువగా లేడీస్లో ప్రాబ్లమ్స్ ఉండేవి. 30% కేసెస్లో మగవాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి, కణాల నంబర్ కానీ కదలిక చూసి.
బట్ ఇప్పుడు ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ ఐడియల్ సెన్సెస్ ఉన్నాయి, అంటే నాట్ సమ్ ఫిగర్ ఇన్ ద ఎయిర్, బట్ నిజంగా అంతా ప్రూవెన్ ఏంటి అంటే 50-50 ఉంది ఇప్పుడు. అంటే మాకు వచ్చే కేసెస్లో 50%లో వైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 50%లో హస్బెండ్లో ఉండొచ్చు, అండ్ కొన్నిసార్లు ఇద్దరిలో కూడా ఉంటాయి అన్నమాట. అండ్ సపరేట్గా నోటీస్ చేస్తే వైఫ్లో ఎక్కువగా ఆ 50%లో కూడా ఎక్కువగా మేము చూసే ఇష్యూస్ ఓవరీ సైడ్ నుంచి, అండాశయం సైడ్ నుంచి, గుడ్డు సరిగా పెరగట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు, పీసీఓడి, లేదా గుడ్ల సంఖ్య బాగా తక్కువగా ఉంది, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు, ఎగ్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది లేడీది. సో ఓవేరియన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం మాక్సిమం. దానికి నెక్స్ట్ ట్యూబల్ ప్రాబ్లమ్స్, అంటే ట్యూబ్ లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్ వల్ల, ఇంతకు ముందు ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చి తీసేయడం జరిగింది, అట్లాంటి ఏమైనా ట్యూబల్ ఫ్యాక్టర్స్ తర్వాత వస్తాయి. ఇంకా రేరెస్ట్ లోయెస్ట్ చూసేది యూట్రైన్ ఫ్యాక్టర్స్, సర్వైకల్ ఫ్యాక్టర్స్, ఫైబ్రాయిడ్ ఉండడము, అడినోమయోసిస్ అండ్ కండిషన్, ఇవి కూడా ఇన్ఫర్టిలిటీ దారి తీస్తాయి. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ కొంచెం చూస్తే ప్రివలెన్స్ ఇవి కొంచెం తక్కువ ఉంటాయి. ఎక్కువగా మనం ఈ ఓవేరియన్ ఫ్యాక్టర్స్, ట్యూబల్ ఫ్యాక్టర్స్ చూస్తాం. సో మేజర్గా పీసీఓడి అనేది మేజర్ ప్రాబ్లం అని అంటారు. సో మేజర్ దాని పాత్ర ఎక్కువగా ఉంది అంటారా ప్రెగ్నెన్సీ మైనస్ అవ్వడానికి? ఇప్పుడు పీసీఓడి అనేది ఎవ్రీ 10 girls లో ఒకరికి ఉందండి. ఇప్పుడు 10% ఇన్సిడెన్స్. పీసీఓఎస్ కి సపరేట్ గా అవేర్నెస్ డే అని కూడా కేటాయించడం జరిగింది ఇయర్ లో. సో పీసీఓఎస్ వల్ల డెఫినెట్ ప్రాబ్లమ్స్ ఉండవు అని అయితే నేను చెప్పను, ఖచ్చితంగా ఉంటాయి. అలా అందరికీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం అయితే పడదు. చాలా మంది పీసీఓఎస్ లేడీస్ న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుంటున్నారు. కొంతమంది ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు దే కెన్ ఆల్వేస్ విజిట్ సెంటర్. ఎందుకంటే మొదటిగా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, డయట్ గురించి, ఎక్సర్సైజెస్ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమేం మార్పులు తెచ్చుకుంటే పీసీఓడి ఎంతవరకు కంట్రోల్ అవ్వచ్చు అనేది ట్రై చేస్తాం. బట్ అదంతా చేసినప్పటికీ చాలా మందికి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వవు, వాళ్ళంతా వాళ్ళకి ఎగ్ పెరుగుదల విడుదల అనేది జరగదు. సో క్లారిటీ ఉండదు, ఎప్పుడు ట్రై చేయాలి, భర్త భార్య ఎప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి అన్నది వాళ్ళకి కష్టంగా ఉంటుంది డిటర్మిన్ చేయడానికి. సో అలాంటి కేసెస్లో మేము సింపుల్ టాబ్లెట్స్ అట్లా ఇచ్చి కూడా ఎగ్ గ్రోత్ వచ్చేలా చేసి ఎగ్జాక్ట్ టైం చెప్పగలం, ఈ 2-3 days ఆర్ దిస్ ఇస్ దట్ బెస్ట్ టైం అండి, ఈ టైంలో ట్రై చేయండి అని చెప్తాం. సో అలా చేయడం వల్ల పీసీఓడి లేని వాళ్ళల్లో, రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే లేడీస్లో ప్రతి మంత్ ఎంత ఛాన్స్ ఉంటుందో ప్రెగ్నెన్సీ రావడానికి, వీళ్ళకు కూడా ఆ మాత్రం ఛాన్స్ అయితే కలిగించడం కుదురుతుంది. ఓకే, సో వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మూమెంట్స్ ఏంటి. ఓకే, సో హస్బెండ్ సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి ఏ ఎఫెక్ట్ త్రూ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం కావచ్చు, స్ట్రాంగ్గా ఉండకపోవడం కావచ్చు, ఈ ఇష్యూస్ అన్ని దేని త్రూ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఒక స్టడీ జరిగిందండి. వాళ్ళు ఏం చేశారంటే టెస్టోస్టిరాన్ అని ఒక మేల్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన స్పర్మ్ హెల్త్కి, నంబర్స్, మొటిలిటీ అన్నిటికీ కూడా. గ్రాండ్ పేరెంట్స్, ఏజ్ ఓల్డ్ జనరేషన్స్ నుంచి ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ స్టడీ చేస్తూనే ఉన్నారు, వెరీ లాంగ్ స్టడీ. వాళ్ళు నోటీస్ చేసింది ఏంటి అంటే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ ఏదైతే ఉంది బాడీలో తగ్గుతా వస్తూ ఉంది. సో మన ఓల్డర్ గ్రాండ్ పేరెంట్స్ లో మంచి లెవెల్స్ ఉండే, ఇప్పుడు టీనేజర్స్ లో ఇంకా తక్కువ ఉంది. ఇది ఎందుకు రీజన్ ఏమై ఉండొచ్చు మనం చూస్తే, ఒకటి వెయిట్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ కాలంలో. ఈ ఓవర్ వెయిట్, ఒబేసిటీ, అధిక బరువు వల్ల పొట్ట రీజన్లో ఫ్యాట్ ఎక్కువగా చేరుకుంటుంది. ఆ రీజన్లో ఈ టెస్టోస్ట్రాన్ అన్న మేల్ హార్మోన్ ఫ్యాట్లో ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా. సో ఎవరైతే స్టమక్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి టెస్టోస్ట్రాన్ తక్కువ, ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల స్పర్మ్ హెల్త్ అఫెక్ట్ అవుతా ఉంది. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి స్ట్రెస్లో కూడా కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, అది కూడా స్పర్మ్ హెల్త్ని దెబ్బతీస్తుంటుంది. థర్డ్ మన డైట్, జంక్ ఫుడ్, స్లీప్ సరిగ్గా లేదు, ఎక్కువ నైట్ లైట్స్ వేసుకొని వర్క్ చేస్తూ ఉంటాము, డెస్క్ జాబ్స్, ల్యాప్టాప్స్ అన్ని మీద పెట్టుకుంటున్నాము, ఎక్కువ రేడియేషన్లో వర్క్ చేయడము, ఈవెన్ ఎక్స్రేస్ లేదా అట్లాంటి పెయింట్స్, కెమికల్స్ వీటన్నిటితో డీల్ చేసే వాళ్ళు కావచ్చు, టాక్సీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ చాలా మంది వస్తుంటారు మాకు. వాళ్ళు రోజంతా ఆ హీట్ లో కూర్చొని డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా వీఆర్ నోటీసింగ్ ప్రాబ్లమ్స్. షెఫ్స్ కావచ్చు, కిచెన్ లో ఎక్కువగా పనిచేసే వాళ్ళు. సో లోకల్ గా హీట్ ఎక్కువగా ఉన్నా కూడా వీటన్నిటికి దారితీస్తుంది. అంటే కొన్ని రకాల స్మెల్స్ కూడా ఎక్కువ పీల్చుకున్నా కూడా బాడీలోకి అటాక్ అయినప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది అనేసి అంటారు, లైక్ యాసిడ్ లాంటి స్మెల్స్, కెమికల్స్. అది నిజమేనా? అంటే అవి మెయిన్లీ నేను అన్నట్టు పెయింట్స్ అండ్ కెమికల్స్ లో వర్క్ చేసే వాళ్ళు సర్టన్ ఫ్యూమ్స్, టాక్సిక్ ఫ్యూమ్స్ ఉంటాయి, అవి ఇన్హేల్ చేసినప్పుడు నాట్ ఓన్లీ స్పర్మ్ హెల్త్
మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి, వాటిలో భాగంగా డెఫినెట్ గా ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో మేజర్గా ప్రికాషన్స్ ఏవైనా తీసుకోవాలి హస్బెండ్ సైడ్ అంటే మేల్ సైడ్ అనుకుంటే కనుక ఎలాంటి ప్రికాషన్స్ని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రొఫెషన్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనం వాటిని ప్రొఫెషన్ ని మానేయమని చేంజ్ చేయమని అయితే చెప్పలేం కదా. అందుకని వాళ్ళ లెవెల్లో వాట్ దే కెన్ డూ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మొదటిగా డైట్ లో మార్పులు, ఎక్కువ బయట ఫుడ్ తీసుకోకుండా అవాయిడ్ చేయమని చెప్తాం, ఇంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తాం. సెకండ్ వచ్చేసి ఆ ఫుడ్ డైట్ లో కూడా నిజమే ప్రోటీన్ అన్న వెంటనే చికెన్ ఇవే మనకు మైండ్కి వస్తాయి. అలా అని సమ్ టైమ్స్ డైలీ కన్జ్యూమ్ చేయడం, ఎవ్రీ ఆల్టర్నేట్ డే కన్జ్యూమ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ మనకు దొరికే మీట్ ఆర్గానిక్ మీట్ ఉండకపోవచ్చు, ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచుతున్నారు కోల్డ్ అని. సో అటువంటి హార్మోన్స్ కంటైన్డ్ మీట్ కూడా మంచిది కాదు. సో ఆర్గానిక్ మీట్ ఉంటే సరే, లేదు అంటే ఎక్కువగా ఫిష్ అవి ప్రిఫర్ చేస్తే బెటర్ డైట్ లో వాళ్ళు. నెక్స్ట్ వెయిట్ ఎట్లా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకొని నార్మల్ BMI మంచి వెయిట్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. స్లీప్ ఖచ్చితంగా కనీసం 8 గంటలన్నా రోజు నిద్ర ఉండాలి నైట్ టైమ్. అండ్ ఒకవేళ ల్యాప్టాప్స్ అవి ఉంటే కూడా వి ఎక్స్ప్లెయిన్ మీద పెట్టుకొని వర్క్ చేయకండి, టేబుల్స్ మీద పెట్టి వర్క్ చేసుకోండి అని చెప్తాము. దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అండర్ గార్మెంట్స్ లైక్ బాక్సర్స్ కావచ్చు, సో కాటన్ మెటీరియల్వి లూజ్వి అవి ఎక్కువగా ప్రిఫర్ చేయమంటాం ఇన్స్టెడ్ ఆఫ్ టైట్ బ్రీఫ్స్. అండ్ హాట్ సోనాస్, చాలా మంది ఈ సోనా అని పోతుంటారు, వేడిగా లోపల రూమ్ లో చాలాసేపు కూర్చుంటారు సోనాస్ అని. హాట్ షవర్స్, వెరీ హాట్ బాత్స్, సో ఆ హై టెంపరేచర్ టెస్టిస్ కి కరెక్ట్ కాదు, మంచిది కాదు. సో అటువంటి హాట్ షవర్స్ అండ్ బాత్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. అంటే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందా అబ్బాయిలకి, లేదంటే ఆఫ్టర్ మ్యారేజే ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లేడీస్లో అయితే బాగా క్లియర్గా చెప్తామండి. ఏంటి అంటే ఎగ్ నంబర్స్ క్వాలిటీ రెండు కూడా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తాయి. అండ్ ఈ డిక్లైన్ అన్నది 30+ కొంచెం ఫాస్టర్ ఉంటుంది, 35+ ఇంకా కూడా ఫాస్ట్ అవుతుంది, అండ్ 40+ చాలా ఫాస్ట్గా షార్ప్ డిక్లైన్ ఉంటుంది అని చెప్పి. అలా మెన్లో పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్స్ లేవు. మీరు నోటీస్ చేస్తే సమ్ టైమ్స్ ఈవెన్ 60-year-old మ్యాన్ కూడా ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతూ ఉంటారు అనమాట న్యాచురల్గా కూడా. సో లేడీస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎగ్ నంబర్స్ క్వాలిటీ తగ్గిపోయి మెనోపాజ్ అన్నది అటైన్ అవుతారు లేడీస్. ఎప్పుడు ఒకటి 45లో కావచ్చు, 50 కావచ్చు, 55 కావచ్చు, సమ్ టైమ్ ఎట్ డెఫినెట్ స్టాప్. కానీ మెన్లో అలా లేదు. స్పర్మ్స్ లైఫ్ లాంగ్ వాళ్ళకు ఎవ్రీ 72 days అట్లా టైంకి కొత్త బ్యాచెస్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో అందుకని వాళ్ళకు స్పర్మ్ క్వాలిటీ 40-50 వరకు కూడా బాగానే ప్రిజర్వ్ అవుతుంది. ఓకే. కానీ నేను అన్నట్టు వాళ్ళ ఇండివిజువల్ ఈ డైట్ లైఫ్ స్టైల్ వల్ల బాగా దెబ్బతినచ్చు. అది ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు, టీనేజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, అట్లేం ముందు నుంచి అనేం లేదు. బికాస్ దట్స్ వెన్ ఫాస్ట్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే. సో బెటర్ ఎంగేజ్ నుంచి కొంచెం ప్రికాషన్స్ మెయింటైన్ చేయటం, ఎందుకంటే చాలా వరకు ఆఫ్టర్ మ్యారేజ్ జరిగే విషయమే అయినా సరే ముందు నుంచి ప్రికాషన్స్ ఉంటే నా ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ హ్యాపీ. ఎస్, ఇప్పుడు చాలా మంది మెన్ పెళ్లికి ముందు కూడా వస్తున్నారు, సిమెన్ అనాలిసిస్ చేయించుకుంటాము, జస్ట్ ఇన్ కేస్ టెస్ట్ చేసుకుంటాము అని. అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది నిజమే, బట్ సమ్ టైమ్స్ హార్మ్ఫుల్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువగా తెలిసిపోయి భయపడిపోయి కూడా వస్తుంటారు. దే షుడ్ జస్ట్ రిలాక్స్, కరెక్ట్ గా మంచిగా ఎవ్రీథింగ్ ఫాలో అయితే హెల్త్ వైజ్ ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. సో లేడీస్ రిలేటెడ్ చూసుకుంటే ఇందాక అన్నట్టుగా విటమిన్ అనగానే మనకు తొందరగా మీట్ గుర్తుకొస్తుంది, అందులోనూ ఈ బాయిలర్ చికెన్ అనేది. సో ఈ ఎఫెక్ట్ లేడీస్లో ఒకటి PCODకి, 2 ఒబేసిటీకి దారి తీస్తుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేది అటాక్ అవుతాయి అనేది వింటున్నమాట. సో వాట్ యు సే అబౌట్ దిస్? ఇన్ PCOD మంచి డైట్ అంటే వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండి. ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా ఈ 3 ఉంటాయి వాటిలో. వాటిని ఏ సోర్స్ అన్నది ఎంచుకోవాలి. కార్బోహైడ్రేట్ అంటే మనకు పాలిష్డ్ వైట్ రైస్ ఈజ్ ఆల్సో కార్బోహైడ్రేట్, కానీ అది నిజానికి అంత హెల్తీ కాదు. సో వైట్ రైస్ బదులు వాళ్ళు ఏదన్నా రిప్లేస్ చేసి దాని బదులు కీన్వానో, ఫాక్స్ టైల్, మిల్లెట్సో, అట్లా బ్రౌన్ రైస్ అట్లీస్ట్, సో అట్లాంటివి ఏమైనా రిప్లేస్ చేసుకోమని చెప్తాం. అది కార్బోహైడ్రేట్ పరంగా. నెక్స్ట్ ప్రోటీన్ చూసినట్టయితే లీన్ ప్రోటీన్స్, ఎస్ చికెన్,
ఫిష్, మీట్ ఇలాంటివి లీన్ మీట్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎవరైతే నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ అంటే టోఫు, సోయా ఇవి కూడా మంచివి వాళ్ళకి. లాస్ట్ కమింగ్ టు ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే నట్స్ మంచిగా తీసుకోవాలి. అవకాడో ఫ్రూట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఒక మెడిటరేనియన్ డైట్ అని ఉంటుంది, దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, అందరికీ మంచిదే అది, ఎవరైనా తీసుకోవచ్చు. సో అటువంటి డైట్ ఈ చిన్న వేరియేషన్స్, చపాతీ బదులు జొన్న రొట్టె చేయడము, సో అట్లా నిదానంగా 3 times మీల్లో ఈ రిప్లేస్మెంట్స్ చేయగలిగితే పీసీఓడికి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో కపుల్ మీ దగ్గరికి వచ్చారు, ప్రాబ్లం ఏంటో తెలీదు బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు సో ఏ టెస్ట్ని ఫస్ట్గా ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు అని మా దగ్గర వచ్చారు అనుకోండి, అంటే ఆల్రెడీ టెస్ట్లు అయ్యి ఉంటాయి వాళ్ళకి. అప్పుడే వాళ్ళు ధైర్యంగా నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఏమై ఉండదు చెప్పండి, మాకు అర్థం కావట్లేదు అని. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకి అయిపోయి ఉంటాయి. వాటిల్లో స్కాన్ అయిపోయి ఉంటుంది లేడీకి. స్కాన్లో గర్భసంచి, అండాశయాలు మాత్రం కనపడతాయి. వాటి గురించి చెప్పుంటారు, ఎగ్ నంబర్స్ బాగున్నాయమ్మా, గర్భసంచి బాగానే ఉంది అని చెప్పేస్తాం. సెకండ్ వచ్చేసి ట్యూబ్స్ కనపడవు కాబట్టి స్కాన్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసి చూసుకుంటాం. ప్రాబబ్లీ వాళ్ళకి ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. థర్డ్ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్, వీర్య కణాల పరీక్ష, అది కూడా బాగానే ఉండొచ్చు. సో ఈ 3 బాగున్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో వీళ్ళనే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఏమి అంత రేర్ కాదు. వచ్చే కపుల్స్ కనిపిస్తుంది మాకు అన్ని బాగానే ఉన్నాయండి, మాకు ఎందుకో కావట్లేదు అని. బట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చాలా కామన్ అండి. ఓపీలో నియర్లీ 30 to 40% కేసెస్ ఇలానే ఉంటాయి. ఓకే. ఎన్నో టెస్టులు ఇప్పుడు వచ్చాయి, ఇంకా స్పర్మ్ అనాలిసిస్ కాకుండా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఉంది, ఇంకేదో ఉన్నాయి. ఎంత అడ్వాన్స్డ్ టెస్ట్ చేసినా కూడా 30 to 40% కపుల్స్లో ప్రాబ్లం ఇది అని తెలుసుకోలేకపోతున్నాం, పిన్ పాయింట్ చేయలేకపోతున్నాం. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. నువ్వు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్న వెంటనే వాళ్ళు డిసైడ్ అవుతారు ఏం ప్రాబ్లం లేదు అని. కానీ అలా కాదు, నిజానికి ఉంది ప్రాబ్లము, మనకు దొరకట్లేదు అదంతే ఉన్న టెస్ట్లతో. సో అవి ఏమేం దొరకవు. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి, మనం స్కాన్లో నంబర్స్ చూడగలం కానీ వాటి క్వాలిటీ మనం చూడలేం. ఏజ్ ఒక్కటే ప్రెడిక్టర్. సెకండ్ వచ్చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో చూస్తున్నాం కానీ ట్యూబ్ లోపల ఒక సన్న లైనింగ్ ఉంటుంది, అది ఎవరు చూడలేరు. ఓకే. లాస్ట్ వచ్చేసి యూట్రస్ లో కూడా లైనింగ్ పొర మందం ఎట్లా ఉంది, ప్యాటర్న్ ఎట్లా ఉందని చెప్తాం కానీ దాంట్లో లైన్ చేసే సెల్స్ లో జీన్స్ ఎట్లా ఉన్నాయి, తయారైన ఎంబ్రియోతో ఒక డైలాగ్ ఉంటుంది, అది మంచిగా సక్సెస్ఫుల్ అయితేనే ఎంబ్రియో అతుక్కుంటుంది. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ ఇప్పుడు కూడా ఐ థింక్ దే ఆర్ లైక్ గాడ్స్ క్రియేషన్. ఇంకా పూర్తిగా హ్యూమన్ మైండ్ కుడ్ నాట్ డిసైఫర్. సో అందుకనే సక్సెస్ రేట్స్ 100% అని ఎవ్వరూ చెప్పలేరు ఆన్ ఎర్త్. ఎవరన్నా అడగండి, ఏ ట్రీట్మెంట్ అన్నా చేయండి, ఐవీఎఫ్ చేయండి, ఎంబ్రియోన్ టెస్ట్ చేసి పెట్టుకోండి, ఇంకేదన్నా టెస్టులు చేసి పెట్టుకోండి, బట్ 100% లాంటి మాట ఉండదు. ఎందుకంటే సర్టన్ థింగ్స్ ఆర్ దేర్ మనకి ఇంకా తెలియదు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఆ సీక్రెట్ ఫ్యాక్టర్స్ మైట్ బి ఎట్ ప్లే. వాటి వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. నథింగ్ టు వరీ. ముందుగా మేము రీఅష్యూరెన్స్ ఇస్తాం ఈ కపుల్స్కి. వాట్ ఈస్ ద నైస్ పార్ట్ అంటే అప్పుడు ఏమనిపిస్తుంది, ఇంక వీళ్ళకే ఏం గుర్తుపట్టలేకపోతున్నారు ప్రాబ్లమ్, ఇంకా నాకు ట్రీట్మెంట్ ఏం ఇస్తారు, ఇంకా కాదు అని డిసైడ్ అవుతారు. బట్ ద బ్యూటీ, ద నైస్ పార్ట్ ఇస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎప్పటికైనా పాసిబిలిటీ ఉంటుంది. ఎవరు డినై చేయలేరు. 18-20 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత కూడా కొంతమంది న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంటాయి. సో దే ఆర్ లైక్ దట్ అన్ఎక్స్ప్లెయిన్. ఎందుకో ఎన్ని ఏళ్ళు కాలేదు బట్ సడన్లీ అయింది. బట్ అదర్వైజ్ చెప్తాం, ట్రీట్మెంట్ టాబ్లెట్స్ తో ట్రై చేస్తాం, చిన్న ట్రీట్మెంట్ కాలే అంటే కొంచెం స్టార్ట్ చేయరా అలాంటి కపుల్? నాట్ నెసెసర్లీ. ఫస్ట్ టాబ్లెట్స్ ట్రై చేస్తాం. దేర్ ఆర్ డిఫరెంట్ సొసైటీస్ వరల్డ్ లో. అంటే ఈ సొసైటీస్ ఏం చేశారు అంటే ఎన్నో ఇయర్స్గా కపుల్స్ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళని స్టడీ చేసి గైడ్ లైన్స్ తయారు చేశారు ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఒక నైస్ గైడ్ లైన్స్ అని ఒకటి ఉన్నాయి. సో ఈ నైస్ గైడ్ లైన్స్ ఏమంటాయంటే 2 years న్యాచురల్గా ట్రై చేయండి. ఈ 3 టెస్ట్లు బాగుంటే 2 years వరకు న్యాచురల్ గా ట్రై చేయండి. అసలు ట్రీట్మెంట్ కూడా ఏం తీసుకోవద్దు, ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళొద్దు. 2 years తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళిపోండి. ఓకే, అది నైస్ గైడ్ లైన్స్ చెప్తుంది. బట్ దెన్ వీ హ్యావ్ మళ్ళీ యూరోపియన్ గైడ్ లైన్స్, అమెరికన్ గైడ్ లైన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే లేదు, ముందు 5-6 సార్లు టాబ్లెట్లతో ట్రై చేయండి ఓవ్యులేషన్ ఇండక్షన్, కాలేదంటే ఒక 2-3 సార్లు ఐయుఐ ట్రై చేయండి, అవి కూడా కాలేదంటే దెన్ యూ గో టు ఐవీఎఫ్. సో అట్లా హార్డ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు ఖచ్చితంగా ఇలానే చేయాలని. సో సంబడి ఒక ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ రాలేదు, 3 years అయింది, అంతా బానే ఉంది, ఐవీఎఫ్ చెప్పొచ్చు, తప్పేం లేదు. ఏంటి అంటే మనం అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించి మాట్లాడతాం వాళ్ళతో. ఇది ట్రీట్మెంట్ అన్నది ఇప్పుడు ఈ మంత్ చేయకపోతే ఏం కాదు కదా, పర్లేదు నెక్స్ట్ మంత్ చేయొచ్చు. కానీ
అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. వాళ్ళకి ఎంత మ్యారేజ్ ఎంత టైం అవుతుంది, ఏజ్ ఏంటి కపుల్ది, వాళ్ళకి సోషల్ ప్రెషర్ ఎంత ఫీల్ అవుతున్నారు, లేదా కెరియర్ వైస్ ఉంటాయి. చాలా మంది హస్బెండ్స్ అబ్రాడ్ వర్క్ చేస్తుంటారు, వైఫ్స్ ఏమో ఇక్కడ ఉంటారు, 1 month వచ్చి పోతా ఉంటారు వాళ్ళు, మళ్ళీ 1 year కి రిటర్న్ రారు. సో వాళ్ళ పర్సనల్ ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ని డాక్టర్ తో మాట్లాడుకొని వాళ్ళకి ఏది సూటబుల్లో చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో జనరలీ ఐవీఎఫ్ కనుక ఒకవేళ చెయ్యాలి ఒక కపుల్కి అనుకుంటే కనుక, సో ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇది? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కెన్ బి 1 month లేదా సమ్ టైమ్స్ 2-3 months. 1 month ఎప్పుడు కుదురుతుంది అంటే, ఏ మంత్లో అయితే ఎంబ్రియోస్ తయారయ్యాయో అదే మంత్లో మనం ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. దెన్ ఇట్ ఈస్ 1 month ఐవీఎఫ్ ట్రీట్మెంట్. లేదు, ఎక్కువగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కాలంలో తయారైన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకుంటాం. ఫ్రీజ్ చేసుకొని తనకు పీరియడ్స్ మళ్ళీ వచ్చాక ఏ నెలలో అయితే మంచిగా లైనింగ్ అనుకూలంగా ఉందో, తన అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవు, వేరే హార్మోనల్ ఇష్యూస్ లేవు, సూటబుల్ టైం చూసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సంబడి 1 monthలో అయిపోవచ్చు, ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో పాజిటివ్ రావచ్చు. ఎందుకు అందరికీ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఎందుకు లాగుతాం? ఎవరికి చేయకూడదు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే, ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ తీసామనుకోండి ఒక సైకిల్లో, పీసీఓడి మంచి రిజర్వ్ ఉన్న కేసెస్, అదే మంత్ లో ట్రాన్స్ఫర్ సూటబుల్ కాదు. హార్మోన్స్ చాలా హై ఉంటాయి, ఎన్వైరన్మెంట్ కంపాటబుల్ ఉండదు ప్రెగ్నెన్సీ, అండ్ వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. సో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ బెటర్. లేదా సెకండ్, అనుకున్నాం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేద్దామని, కానీ లైనింగ్ బాగా రాలేదు, హార్మోన్స్ కరెక్ట్ గా లేవు, అప్పుడు క్యాన్సిల్ చేసి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ వెళ్తాం. ఇంకొకటి మెడికల్ ఇండికేషన్స్, షుగర్స్ హై ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు ఎంబ్రియోస్ తయారు చేసి పెట్టుకొని తర్వాత ముందుగా అవన్నీ మెడికల్ కండిషన్స్ కంట్రోల్లో తెచ్చుకొని తర్వాతనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్మర్ సీజన్, సో ఒక్కొక్కరికి ఒక్కో సీజన్లో ప్రెగ్నెన్సీ, కన్సీవ్ అవ్వటం, డెలివరీ అవ్వటం జరుగుతుంది. సో ఎస్పెషల్గా సమ్మర్ అనేది కొంచెం హాట్ కాబట్టి, సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బెటర్మెంట్ ఉంటుంది అంటారు? ఇప్పుడు మా దగ్గర అయితే ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ముందు భయపడతారండి, సమ్మర్లో మేము స్టార్ట్ చేసుకోము, లేదా ఉన్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోము, సమ్మర్ అయిపోనివ్వండి తర్వాత వెళ్తాము అని చెప్పి అలా చెప్తారా పేషెంట్స్? ఎస్, డెఫినెట్లీ. సో అంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది, మేబీ ఈ టైంలో తీసుకుంటే సక్సెస్ రేట్ అంత బాగుంటుందేమో, వింటర్స్లో రెయినీ సీజన్స్లో బెటర్ ఉంటాయేమో అని అట్లా అనుకుంటారు. కానీ మేము అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏంటంటే బయట ఏదన్నా వెదర్ ఉండొచ్చు, ల్యాబ్ లోపల కండిషన్స్ ఒకటే ఉంటాయి ఆల్ అరౌండ్ ద ఇయర్స్, అది మారదు. అది బయట వింటర్ కావచ్చు, సమ్మర్ కావచ్చు. సో ఇట్స్ అ కంట్రోల్డ్ ల్యాబ్ ఎన్వైర్న్మెంట్, దానివల్ల సక్సెస్ రేట్స్ మారవు మాకు. కానీ స్టిల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అప్ అండ్ డౌన్ లాంగ్ జర్నీస్ రావాలి అన్న ఈ వేడిలో డీహైడ్రేట్ కాకూడదు. ఇటువంటి ట్రీట్మెంట్స్ కి వెల్ హైడ్రేటెడ్ ఉండాలి, అందుకని మంచిగా వాటర్ ఇంటేక్ ఉండాలి అన్నదైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ కైండ్ ఆఫ్ డైట్ తీసుకుంటే బెటర్, బటర్ మిల్క్ యాడ్ చేసుకోమని చెప్తాం, కోకోనట్ వాటర్ మంచి ఎలక్ట్రోలైట్స్ ఇస్తాయి కాబట్టి అవి తీసుకోమని చెప్తాము. సో అదర్వైజ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్కి ఏం ఇష్యూస్ లేదు. ఎవరైతే వర్కింగ్ విమెన్ ఉన్నారో, స్కూల్లో టీచర్స్, అట్లా వాళ్ళకి ఇది బెస్ట్ టైం. హాలిడేస్ వస్తాయి, మామూలు టైం అయితే పొద్దున్న రాలేమండి, ఈవినింగ్ రాలేమండి, టెన్షన్ అంటారు, లీవ్ పెడితే ఇవ్వట్లేదు అంటారు. సో ఐ థింక్ వాళ్ళు ఇట్లా సీజన్ ఒక్కటే రీజన్ పెట్టుకొని అవాయిడ్ చేయకుండా ఇలాంటి టైంలో వాళ్ళు హ్యాపీగా రిలీఫ్లో స్ట్రెస్ లేకుండా తీసుకోగలరు కాబట్టి దానివల్ల యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో బ్యాడ్ ఫ్యాక్టర్. సో స్ట్రెస్ లేకుండా తీసుకుంటే కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. విటమిన్ డి కూడా బాగా వస్తుంది సన్లైట్కి. సో విటమిన్ డి వల్ల కూడా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో ఐవీఎఫ్తో అంటే బేబీస్ అనేది, ప్రెగ్నెన్సీ రావటం, బేబీస్ రావటం అనేది ఒక హ్యాపీ థింగ్ అనుకుంటే, సో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వైఫ్ అండ్ హస్బెండ్లో కావచ్చు, పుట్టిన బేబీస్కి కావచ్చు. అదే అండి, ఐవీఎఫ్లో బేబీస్ హెల్తీగా ఉంటారా, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో బేబీస్ కంపారిటివ్లీ ఎక్కువ హెల్తీ ఉంటారని భయం ఉంటుంది అందరికి. నిజమే, వాళ్ళది ఏంటంటే బయట తయారైతుంది, ఆ ల్యాబ్కి ఏదో ఎఫెక్ట్, అసలు ఇన్ని రోజులు పెడితే ఏమన్నా అవుతుందా. కొన్ని ఎంబ్రియోస్ 3-4 years ఫ్రీజింగ్లో ఉండి కూడా వాడుతూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఒక 4 ఎంబ్రియోస్ తయారయ్యాయి లేదా 2 ఎంబ్రియోస్, ఫస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు, సక్సెస్ అవ్వచ్చు. ఆ బేబీ డెలివరీ అయ్యి 3 years అయ్యాక కదా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అనుకుంటారు. అప్పుడు అవే ఎంబ్రియోస్ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు వాడుకుంటారు ట్రాన్స్ఫర్. సో అప్పటి వరకు ఫ్రీజింగ్ బాగుంటాయి అంటారు? ఏం ప్రాబ్లం ఉండదండి. న్యూస్ లో మీరు చూస్తే ఫ్యూ మంత్స్ బ్యాక్, 1 year బ్యాక్ ఒకటి వచ్చింది, ఆల్మోస్ట్ 20 odd years వరకు ఫ్రీజింగ్ లో ఉన్న ఎంబ్రియోస్ ని వాడారు, సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే రెగ్యులేషన్ పెట్టింది, ఒక 10 years వరకు ఫ్రీజింగ్ పెట్టుకోవచ్చు, అసలు ఏం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్
10 years దాటిన తర్వాత అంటే ఒక ఎంబ్రియో 10 years గా ఫ్రీజింగ్ లో ఉంది, 12th year 13th year కపుల్ వచ్చారు, ఇప్పుడు అది వాడాలనుకుంటున్నారు. వాళ్ళ ఎంబ్రియోనే వాళ్ళు వాడుకోవాలి అంటే చిన్న రిజిస్ట్రీ ఏఆర్టీ అని ఉంటుంది, వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వాడుకోవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ ఒక స్టడీ జరిగింది, ఐ థింక్ కెనేడియన్ స్టడీ. వాళ్ళు ఏం చేశారు అంటే జస్ట్ బర్త్ వరకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్తో పుడుతున్నారా అవన్నీ కాదు, లాస్ట్ స్కూల్ పర్ఫార్మెన్స్ వరకు కూడా చూశారు, స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ అవి. సో దాంట్లో కూడా వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే ఏం డిఫరెన్స్ లేదు. సమ్ టైమ్స్ ఐవీఎఫ్ బేబీస్ ఇంకా బెటర్గా కూడా పర్ఫామ్ చేసినట్టు, దట్ కెన్ బి జస్ట్ అన్ ఎక్సెప్షన్. సో అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు ఐవీఎఫ్లో నిజమే చాలా మంది చూస్తారు అబార్షన్స్, కొంచెం కాంప్లికేషన్స్, ఏదైనా మీరు సెంటర్లో వెళ్ళిన వెంటనే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్న వెంటనే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సిజేరియన్ చేసేద్దాం, నార్మల్ కొదులితే ఏమన్నా అవుతుంది, ఇవి కొంచెం జాగ్రత్తలు ఎక్కువ పడతారు. ఎందుకంటే ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఏజ్ జనరలీ ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు, 35+, 40+ కూడా చాలా మంది ఉండొచ్చు. ఎక్కువ ఏజ్ అంటే ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టరే ప్రెగ్నెన్సీకి, వాళ్ళ మెడికల్ కాంప్లికేషన్స్ ఎలాగో ఉంటాయి, షుగర్ రిస్క్, బీపీ రిస్క్, అప్పుడు ఎంటైర్ ప్రెగ్నెన్సీ అనేది కాంప్లిమెంట్ అవుతుంది. బేబీ అబ్నార్మల్గా పుడుతుందా అంటే అది ఐవీఎఫ్ వల్ల కాదు, అది ఏజ్ ఆఫ్ ద లేడీ ఎక్కువ ఉందనుకోండి, తన ఎగ్ కూడా ఓల్డర్ ఎగ్ వస్తుంది కాబట్టి అబ్నార్మల్ ఎంబ్రియో తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేమేం చెప్తామంటే 38+, 40+ ఉంటే మాత్రం ఖచ్చితంగా తయారైన ఎంబ్రియోని టెస్ట్ చేసుకొని పెట్టుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవడం బదులు అని అడ్వైస్ చేస్తాం. ఓకే, సో ఐవీఎఫ్ సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారు? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. పేషెంట్ ఫ్యాక్టర్, క్లినీషియన్, ల్యాబ్, 3. ఒక్కరే పేషెంట్ అని నేను చెప్పను. సో పేషెంట్ సైడ్ నుంచి, కపుల్ సైడ్ నుంచి ఎగ్ క్వాలిటీ, ఏజ్, స్పర్మ్ క్వాలిటీ, హెల్త్, హస్బెండ్ ఏజ్, మెడికల్ కండిషన్స్, ఇవన్నీ వాళ్ళ ఫ్యాక్టర్స్. సెకండ్ క్లినీషియన్ సైడ్ నుంచి మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్, లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సెంటర్ సక్సెస్ రేట్ కావచ్చు. థర్డ్ ల్యాబ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ల్యాబ్ ఒక ఎత్తు. ల్యాబ్ అనేది చాలా బాగుండాలి, అక్కడ వర్క్ చేసే ఎంబ్రియాలజిస్ట్ మంచి ప్రొఫెషనల్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళే ఆ ఎగ్స్ని స్పర్మ్స్ని కలిపి ఎంబ్రియోస్ తయారు చేస్తున్నారు. ఆ ఎంబ్రియోస్ కల్చర్ చేసే ఇన్క్యుబేటర్స్ బెస్ట్ క్వాలిటీ ఉండాలి, అప్పుడే కుదురుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు 49లో చూసినట్టయితే సెంటర్స్లో అన్నీ కూడా మంచి హైయెస్ట్ క్లాస్ ల్యాబ్సే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఫ్రమ్ స్పెయిన్ వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ మిస్టర్ హ్యావియర్ అని చెప్పేసి, ఆయన గైడెన్స్ త్రూ ప్రోటోకాల్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేసి 49 అన్ని బ్రాంచెస్లో ఒకటే లాగుండాలి. అంటే ఇక్కడ ఈ బ్రాంచ్లో ఒక ఎస్ఓపి ఫాలో అవుతున్నారు, వేరే వైజాగ్లో వేరే ఎస్ఓపి ఫాలో అవుతున్నారు, అట్లా వేరే ఊర్లో, అట్లా ఎనీ 49 సెంటర్ మీరు వెళ్తే అందరూ ఫాలో అయ్యే ఎస్ఓపిస్, ల్యాబ్ కండిషన్స్ అన్ని రెగ్యులేట్ చేసి స్టాండర్డైజ్ చేసుకున్నారు. అండ్ మనకు కొన్ని ఎక్స్ట్రా టెక్నాలజీస్ కూడా వీ హ్యావ్ దెమ్, దట్ ఈస్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అండ్ వీ హ్యావ్ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్. ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, డౌట్ లోపల ఏవో చేస్తున్నారు, ఈరోజు 5 కేసులు జరిగాయి, నా ఎగ్గుల్లో వేరే వాళ్ళ స్పర్మ్స్ వేస్తే ఎట్లా, వాళ్ళ కన్ఫ్యూజన్ రాదా, సో మెనీ కేసెస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, వీళ్ళకి డౌట్స్ ఉంటాయి. నిజానికి మా దగ్గర ఆర్ఐ విట్నెసింగ్ ఉందని నేను అనట్లేదు, అన్ని సెంటర్స్ చాలా క్లియర్గా చూసుకొని జాగ్రత్తగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటాయి, ఎవరు కూడా తప్పు చేయరు. బట్ మనకేంటంటే ఆబ్జెక్టివ్గా వాళ్ళకి ఆ లాస్ట్ డౌట్ కూడా ఉండకూడదని మేము ఈ సిస్టమ్ తెచ్చుకున్నాం. ఆర్ఐ విట్నెసింగ్ సిస్టంలో వాళ్ళకి చిన్న వైట్ కలర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాగా ఉంటాయి, ఇద్దరికి ఇస్తాం. ఆర్ఐ ట్యాగ్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అంటాం వీటిని. వాటిని ఏం చేస్తాం అంటే ఆ రెస్పెక్టివ్ కపుల్ కేస్ జరుగుతుందన్నప్పుడు ఒక వాల్ మీద మౌంటెడ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో పెడతాం. అప్పుడు మేము ఏదైతే ప్లాట్ఫామ్ మీద ఎగ్స్ స్పర్మ్స్ హ్యాండిల్ చేస్తున్నామో, బై ఛాన్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ బై ఛాన్స్ హ్యూమన్ ఎర్రర్ వల్ల ఒక లేడీ ఎగ్స్, బట్ ఆమె హస్బెండ్ స్పర్మ్స్ బదులు వేరే హస్బెండ్ స్పర్మ్స్ తెస్తే ఇమీడియట్ గా అలారం వస్తుంది అనమాట. అండ్ సిస్టమ్ మీద కూడా మన మానిటర్ మీద పెద్ద ఎక్స్ వచ్చేస్తుంది, స్టాప్ ఇట్, డోంట్ గో ఫార్వర్డ్. సో ఆ ట్యాగ్స్ ఉంటాయి, సో దానివల్ల వాళ్ళు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్. ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఈవినింగ్ 6 or 7 ల్యాబ్ మూసేసి సెంటర్ అంతా కట్టేసి వెళ్ళిపోయాం ఇంటికి, నెక్స్ట్ డే పొద్దున వస్తున్నాం, రాత్రి ఎప్పుడో ఏదన్నా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అయింది, కరెంట్ పోయింది, ఏమన్నా అవ్వచ్చు. సో అలా ఏమన్నా అయితే డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, ల్యాబ్ మీద. సో ల్యాబ్ లో కొంతసేపు ఆ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ఆగినా, ఆ ఇంక్యుబేటర్స్ కి కనెక్షన్ గ్యాస్ ఫ్లో ఆగినా,
అంత అన్ని వేస్టేజ్. ఎంబ్రియోస్ ఇంపాక్ట్ అవుతాయి కదా. Okay. ఆ చిన్న ఫ్లక్చువేషన్ అది అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. నెక్స్ట్ డే Yes, పొద్దున వస్తాము అంతా బాగానే ఉంది, నైట్ ఎప్పుడో జరిగింది అని. సో అలాంటివి జరగకూడదని మేము ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అన్ని ఇన్క్యుబేటర్స్ అన్ని వాట్ ఎవర్ సిస్టమ్స్ ఇన్ ద ల్యాబ్ ఇన్కార్పొరేట్ చేసేసాం దానికి Okay. అటాచ్ చేసి. ఇది ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్ గా మనం సెట్ చేసిన టెంపరేచర్, pH లెవెల్స్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. ఎక్కడో నైట్ ఏదైనా ఫ్లక్చువేషన్ ఉందనుకోండి, ఇమీడియట్ గా అలారం పోతుంది ఎవరికి, ల్యాబ్ మేనేజర్ వాళ్ళకి. ఓకే. వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో వెంటనే వెళ్ళి ఆ ప్రాబ్లమ్ They will take care of it. Yes. ఎనీ టైమ్ అది. ఎనీ టైమ్. సో వాళ్ళకు వాళ్ళ ఫోన్స్ కి అన్ని కనెక్టెడ్ ఉంటాయి. సో ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు రెస్పెక్టివ్ ల్యాబ్ మేనేజర్. వాళ్ళు రెస్పాండ్ కాలేదు, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, నెక్స్ట్ హయ్యర్ అథారిటీ, అట్లా Okay. 3-4 ఉంటాయి ఆ కంట్రోల్. సో దట్ సంబడీ ఈస్ కమింగ్ అండ్ టేకింగ్ కేర్. ఓకే. సో నిజంగా ఐవీఎఫ్లో చాలా రకాల డౌట్స్ ఇంత క్లియర్గా చెప్పినా సరే కొంతమందికి అవగాహన ఉంటే ఓకే ఫైన్, బట్ ఇఫ్ లేదు అని అంటే కనుక ఆ చిన్న భయం అనేది అయితే ఉంటుంది. అలాగే చాలామందికి కొన్ని రకాల మిత్ కూడా ఉంటుంది, నిజమా అబద్ధమా అవుతుందా లేదా. సో నిజంగా చాలా క్లియర్ కట్గా నీట్గా చాలా చక్కగా లైక్ ఎలా ఉందంటే మీరు చెప్తుంటే కళ్ళ ముందు ప్రాసెస్ అయితే జరుగుతోంది అన్న లెవెల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.